కాదు, అది ఇబ్బంది పెట్టండి. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ లేదా మీ ఓటమికి? తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకుంటుంది? తప్పనిసరిగా ఉంటుంది. ఎంత కలిసి ఎంత పర్సెంట్ ఉంటుంది పవన్ కళ్యాణ్? అది చెప్పలేము జనరల్ గానండి. ఎందుకంటే ఇప్పుడు అది ఎట్లా చెప్పలేమంటే, ఇప్పుడు ఆయన ఒకడు పోటీ చేశాడు, ఆయన కూడా గెలవలేకపోయాడు, దాన్ని చెప్పలేము. ఇప్పుడు అనేక కారణాలు సమీక్షించుకుంటున్నాం మేము. తెలుగుదేశం పార్టీ బలమా, జనసేన బలమా, బీజేపీ బలమా ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు రావడానికి? నేనైతే ఎవరి బలం కాదు, అది కొన్ని మేము చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల. ప్రజలకు మేలు చెయ్యాలి, ప్రజలకు అన్నీ అందించాలి, లబ్ధిదారులందరికీ కూడా అన్నీ ట్రాన్స్పరెంట్గా చేరవేయాలనేటటువంటి ఆ దృక్పథంతో చిన్న చిన్న విషయాల్ని విస్మరించడం, చిన్న చిన్న విషయాలు అవన్నీ. ఇప్పుడు కార్యకర్తలు జగన్ గారిని కలవాలని విపరీతంగా. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది మీకు? ఉంటుంది, కానీ ఎంత అని చెప్పలేము మనం. సో అది కూడా మేజర్ ఎఫెక్టే కదా. ఎందుకు ఉండదు? అందుకని కదా గెలిచారు కదా. ఇప్పటికైనా ఆపుతారా ఆయన పిల్లల విషయం? ఇది ఇప్పుడు ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఎమ్మెల్యే గేటు దాటలేని వ్యక్తి కాదు, ఉప ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాడు. తేడా వస్తే తాట తీస్తారట. ఎవరు తాట తీస్తారు? ఎవరన్నా ఈసారి ఇంతకుముందులా టంగ స్లిప్ అయినా, ఇష్టం వచ్చినట్లుగా బహిరంగంగా మాట్లాడినా. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా ఉన్నా, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యతంగా పోయే కార్యక్రమం ఎవరైనా వాళ్ళైనా చేయాలి, మేమైనా చేయాలి. వాళ్ళు ఏం చేసేది ఉండదు. ఇప్పుడు ఈ ముందు వాళ్ళు చెప్పిన ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో, హామీలు ఉన్నాయో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయాడో అర్థం కావట్లా. ఎక్కడ పోవడం ఏంటి? ప్రతిరోజు రివ్యూలు నిర్వహిస్తాను. దేనికి నేర్చుకోవాలి కదా. ఏం నేర్చుకున్నాడు? వాళ్ళు దిగుతున్నాడా? లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి యాక్ట్ చేసి డాన్స్ చెప్పింది ఏంటి? ఆయనకి అందులో అనుభవం, ఈయనకి ఇందులో అనుభవం. ఆయన ఏం చెప్పాడు? అమ్మాయి మీద, మహిళ మీద ఏదన్నా ఎవరైనా చెయ్యి వేయాలంటే, మహిళకి అన్యాయం చెయ్యాలంటే ఇట్లా ఊక్కుంటూ అన్నాడు కదా. నేను గౌరవిస్తూ అంటున్నా ఆయన్ని. ఆయన యాక్టింగ్ అంటే నాకు ఇంకా టార్గెట్ పవన్ కళ్యాణ్. టార్గెట్ పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్ మాట ఇచ్చింది నిలబెట్టుకోవాలి అంటున్నా. చంద్రబాబు నాయుడు మాట ఇచ్చింది నిలబెట్టుకోవాలి అంటున్నా. ఎందుకు 15,000 ఇవ్వలేకపోతే, 15,000 ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వలేకపోతే ఎందుకు ప్రశ్నించబడి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్కి వెళ్తున్నారట. ఏంటి విషయం? ఏదో జరుగుతుంది అక్కడ, ఏవేవో ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏముండదు, నేను ఒకటే చెప్తా ఉన్నా. ఇప్పుడు ఆయనకి ఇల్లు ఎప్పుడో కట్టుకున్న ఇల్లు, అది ఎప్పటి నుంచో ఉంది. ప్రతిరోజు రివ్యూలు అవి ఇవి, అసలు హెక్టిక్ వల్ల ఈ 5 సంవత్సరాలు వెళ్ళలేకపోయారు. ఇప్పుడు కాస్త మళ్ళీ నెగ్గిన తర్వాత, ఓడిపోయిన తర్వాత కూడా కంటిన్యూగా అసెంబ్లీలో మీ పాత్ర ఏంటి? గట్టిగా నిలబడతారా? వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ అన్నారు ఆయన. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్. వాళ్ళ గురించి పోరాడతాం, వాళ్ళతో పాటు ఉంటాను, వాళ్ళకి అండగా నిలబడతాను. సో సిద్ధం టైటిల్ ఇంకా కొనసాగుతుండే ఉంటుందా వచ్చే ఎన్నికల వరకు? సిద్ధం అయిపోయింది. టైటిల్స్ అన్ని చూసి ఒక్కొక్క సభకు ఒక్కొక్క పేరు పెడతాం మనం. దాంట్లో భాగంగా వీటికి కూడా పేర్లు పెట్టారు. సో వెనక్కి తగ్గరు. ప్రజలకు అండగా ఉండడంలో వెనక్కి తగ్గం. పోరాటానికి, ప్రజల కోసం ఏం చేయడానికైనా, ఎంత పోరాటం చేయడానికి. సో తప్పులు సిద్ధమే. తప్పులు తెలుసుకున్నారు డెఫినెట్గా. ఇప్పుడు ఒక పరీక్ష రాసాము, ఫెయిల్ అయ్యాము, ఫెయిల్ అయినట్టే కదా. మేము ఓడిపోయాము, వాళ్ళు ముగ్గురు కలిసారా, వెనకాల ఇంకో 3 పార్టీలను పెట్టారు, వాళ్ళు కూడా మా ఓటు షేర్ కొంత డ్యామేజ్ చేశారా, ఇవన్నీ కలిసి మొత్తం మీద 6 కలిపి మూకం. అదేంటంటే స్వలాభాల కోసం, ఓన్లీ పవర్ కోసం, ప్రజలను మోసం చేయడం కోసం ప్రజలు మోసం చేస్తారు. సో నిలబడతారు, మేము నిలబడతాం, సాధిస్తారు, మళ్ళీ కలబడతాం, మళ్ళీ గెలుపుతాం, గెలిచి తీరుతాం. వైఎస్ఆర్సీపీ ఓటమి. వై నాట్